Hi friends, welcome to V by Vijaya. Thank you for all your support. Please subscribe my channel for more videos. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫుడ్ లవర్స్ అందరికీ నా స్పెషల్ హాయ్ అండి. ఈరోజు మనం బెంగళూరులోని మార్తల్లిలో ఉన్న ఒక క్యూట్ అండ్ క్రేజీ రెస్టారెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. పేరు ఏఎస్ఎఫ్, ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్ అండి. మీరు నాన్ వెజ్ ప్రేమికుల లేదా వెజ్ ఐటమ్స్లో కొత్త టేస్ట్ కోసం వెతుకుతున్నా సరే మీకు డ్రీమ్ ఫుడ్ డెస్టినేషన్ అండి. అసలు విషయానికి వస్తే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు అన్ని స్టార్టర్స్ని లైవ్ బార్బిక్యూ మీద సర్వ్ చేస్తారు. అది కూడా స్టోన్ మీద గ్రిల్ చేసి ఒక్కో ఐటమ్కి స్పెషల్ మారినేషన్, స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. సిజ్లింగ్ చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ వెజ్ ఐటమ్స్ కూడా వెరైటీగా అయితే ఉంటాయి. స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి స్పైసీ తందూరి స్టార్టర్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇది మాత్రమే కాదు, ఏఎస్ఎఫ్లో మెనూ చూస్తే అసలు మీరు ఏం ఆర్డర్ చేయాలో కూడా మీకు అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఐటెంకి వన్ ఆఫ్ ది బెస్ట్ రివ్యూస్ అయితే ఉన్నాయి. మైన్స్ ట్రేలో సర్వ్ అయ్యే బిర్యానీలు, నార్త్ ఇండియన్ కర్రీస్, బ్రెడ్లు అన్ని స్టాండర్డ్ క్వాలిటీతో ఉంటాయండి. ఇంకా వీరి బఫే ఆప్షన్ కూడా ఉంది. లంచ్ టైంలో అది చాలా స్పెషల్. మీరు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కానీ కలిసి వెళ్తే బఫే ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయి. అంబియన్స్ విషయంలో మాట్లాడితే ఏఎస్ఎఫ్ ఒక మోడర్న్ టచ్తో డిజైన్ చేయబడి ఉంటుంది. లైట్ మ్యూజిక్, కంఫర్టబుల్ సిట్టింగ్, క్లాస్ ఆర్ట్ వర్క్ అన్నీ కలిపి మీ డైనింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్గా చేస్తాయి. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఫుడ్ రివ్యూస్ కోసం వెళ్తే చాలామంది హైలైట్ చేసే విషయంలో ఇదొకటి, వర్త్ ది మనీ అనేది. ఇంకా ఒక విషయం, ఏఎస్ఎఫ్ తరచూ కొత్త ఆఫర్స్ని, సీజనల్ మెనూస్ కూడా ఇస్తూ ఉంటారు. వాటిని ట్రై చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో మీరు కనుక బెంగళూరులో ఉంటే లేదా టూర్కైనా వస్తే కనుక ఏఎస్ఎఫ్, ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్, ప్రజెంటేషన్, ఆంబియన్స్ అన్నీ టాప్ క్లాస్. మీ ఫేవరెట్ డిష్ ఏదో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.